హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫేస్ మీద వచ్చే ముడతల్ని, ఫైన్ లైన్స్ని, వ్రింకిల్స్ని రిమూవ్ చేయడానికి ఇది మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్గా మనము ఫేస్ కానీ, నెక్ కానీ, హ్యాండ్స్కి కానీ ఎక్కడైతే మనకి ఫైన్ లైన్స్ ముడతలు ఉంటాయో చక్కగా అక్కడ అప్లై చేసుకోవచ్చండి. ఈ ఫేస్ క్రీమ్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి, బెనిఫిట్స్ ఏంటో కూడా మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి వీటిని మనం తెలుగులో శంకుపూలు అని అంటాము. మనకి ఎక్కడైనా ఇంట్లో దొరుకుతాయండి, మనకు పెరట్లోనైనా దొరుకుతాయి, లేదా పొలం మీదైనా కానీ మనకి ఇవి మొక్కలు ఉంటాయి. తర్వాత వీటిని ఎక్కువగా దేవుడికి పూజకి యూజ్ చేసుకోవడానికి మనము యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఇవి మంచి హెల్త్కి కానీ, లేదా ఫేస్ క్రీమ్కి కానీ, ఫేస్ మాస్క్ కానీ, ఇవి టీ అనేది తాగితే మనకి హెల్త్కి ఏ విధంగా మంచిదో మొత్తం కూడా నేను ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్తానండి. ఇవి మనకి చాలా కలర్స్లో ఉంటాయి. వైట్ కలర్ ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి, కొన్ని పింక్ కలర్స్లో కూడా ఉంటాయి. మనకి ఈ విధంగా బ్లూ కలర్లో ఉన్నాయి, మనకి ఎక్కువగా ఉంటాయి. ఇవి శంకుపూలనే మనకి ఇంగ్లీష్లో బటర్ఫ్లై ఫ్లవర్స్ అని కూడా అంటారు. వీటిని టీగా మనం ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది. వీటినే మనం టోనర్గా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ టోనర్గా, హెయిర్కి ఒక మంచి సీరంలా యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ టోనర్గా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ మాస్క్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫేస్ మీద వచ్చే ముడతల్ని ఒక మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ని విధాల మనకి ఫ్లవర్స్ వల్ల యూజ్ ఉందండి. కాబట్టి మనము ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. నేను కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటికి బ్యాక్ సైడ్న తొడిమలు ఉంటాయి. తొడిమలు మొత్తాన్ని కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్లో హాట్ వాటర్ యాడ్ చేయండి. గోరువెచ్చని నీళ్ళు కాదండి, బాగా కాచిన వాటర్ యాడ్ చేయండి. డ్రింకింగ్ వాటర్ యాడ్ చేయండి. నార్మల్గా ట్యాప్ వాటర్ వద్దు, మీరు ఏవైతే డ్రింక్ చేస్తూ ఉంటారో ఆ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మీరు టోనర్గా యూజ్ చేసుకోవాలన్నా, లేదా క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా తీసుకునే క్వాంటిటీని బట్టి, ఫ్లవర్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అనేది వాటర్లో బాగా నానబెట్టనివ్వండి. బాగా నానబెట్టుకొని ఉంచుకున్నారంటే మనకి కలర్, ఈ ఫ్లవర్స్లో ఉన్న కలర్ మొత్తం కూడా మనకి ఆ వాటర్లో యాడ్ అవుతుంది. మనకి వెంటనే వాటర్ కూడా డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుందండి. కాబట్టి ఈ విధంగా ఒక 10 మినిట్స్ అనేది ఈ వాటర్ని మొత్తాన్ని కూడా చేంజ్ అయ్యే విధంగా, ఫ్లవర్స్లో ఉన్న కలర్ మొత్తం కూడా వాటర్లోకి వచ్చే విధంగా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసుకొని ఉంచుకోవాలి. మనము ఎక్కువగా చూసారు కదా, ఇప్పుడు వాటర్ అయితే మనకి నార్మల్గా ఉన్నాయి. ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ చూడండి ఏ విధంగా చేంజ్ అవుతాయో. హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. మనకు ఈ ఫ్లవర్లో హాట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి. ఒక 10 మినిట్స్ తర్వాత అవి బాగా వాడిపోయి మనకి ఫ్లవర్స్లో ఉన్న కలర్ మొత్తం కూడా మనకి వాటర్లో డిప్ అయిపోతూ ఉంటాయి. చూసారు కదా కలర్ ఏ విధంగా ఉందో, స్కై బ్లూ కలర్లో చక్కగా వచ్చాయండి. వాటరు చాలా బాగుంటాయి. ఈ విధంగా మనము వాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, టీగా మనకి బ్లూ టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, హెల్త్కి ఏ విధంగా మంచిది, వీటిని టోనర్గా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, మనం బ్యూటీ ఐస్ క్యూబ్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇన్ని విధాల ఈ ఫ్లవర్స్ని ఇన్ని రకాల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ముందు టోనర్గా మనం ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ ఫ్లవర్స్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి. ఫ్లవర్స్ని బాగా పిండేసేసేయండి. చేత్తో పిండుకొని ఈ ఫ్లవర్స్ని పక్కన పెట్టండి. ఈ ఫ్లవర్స్తో కూడా మనకి నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దీన్ని తీసి పడేయకుండా పక్కన పెట్టుకుందాం. ఇలా తీసుకున్న వాటర్ని వడగట్టుకుందాం. ఎందుకంటే ఫ్లవర్స్లో మొత్తం మనకి డిప్ అయి ఉన్నాయి కాబట్టి ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నాయి, ఏదైనా ఫ్లవర్స్ రేకులు ఉన్నా కానీ ఇవి మొత్తం పక్కకు వచ్చేస్తాయి కాబట్టి మనము దీన్ని వడగట్టుకుందాం. చూసారు కదా వాటర్ మొత్తం కూడా ఏ కలర్లో మనకి ఒక కలర్ వేసిన విధంగా బ్లూ కలర్లో చక్కగా వాటర్ అనేవి చేంజ్ అయినాయి. తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనము వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము బ్లూ టీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మన హెల్త్కి. ఈ విధంగా చూసారు కదా, ఇవి రేకులన్నీ ఇలా వచ్చేసాయి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బ్లూ కలర్ వాటర్ని మనం ఏ విధంగా టీ అనేది ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. వీటిలో అనేది వాటర్లో కొంచెం యాడ్ చేసుకొని, ఈ బ్లూ కలర్ వాటర్కి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని
కొంచెం సేపు మరిగించుకున్న తరువాత వీటిలో కొంచెం లెమన్, హనీ డిప్ చేసేసుకొని పిండుకున్న తర్వాత మిక్స్ చేసుకొని రెండింటిని మనము డైలీ తీసుకున్నామంటే కనుక మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగా ఉంటుందండి. క్యాన్సర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది స్టమక్లో ఎక్కువగా ఉన్న వారికి ఇవి తీసుకుంటే కనుక చాలా వరకు రికవర్ అవుతుంది. తర్వాత వీటిని ఏ విధంగా టోనర్గా, ఫేస్ టోనర్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఈ ఫేస్ టోనర్గా యూజ్ చేసుకోవాలి అంటే కనుక వీటిలో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫేస్ టోనర్గా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్కి స్లోగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే కనుక మనకి బాగా ఫేస్ టోనర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇవి రెండింటిని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్స్లో ఉన్నది రసం కూడా మనకి ఈ దీనిలోకి వచ్చేసేయాలండి. కాబట్టి ఇవి రెండింటిని తీసుకొని వాటర్ని కూడా తీసేసుకున్నాం కదా, ఇవి రెండింటిని తీసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఎందుకంటే ఈ కలర్ వాటర్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలని మీ చూడటానికి సపరేట్ చేశాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఫేస్ టోనర్గా యూజ్ చేసుకోవచ్చు అండి. రోజ్ వాటర్ యాడ్ చేసుకొని వాటిలోనే కొంచెం కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకొని, లేదా కోకోనట్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి పడకపోతే కనుక రోజ్ వాటర్ అండ్ ఈ ఫ్లవర్స్ వాటర్ మనం ఇందాక ఏవైతే తీసుకున్నామో అవి తీసుకొని ఐస్ క్యూబ్స్గా కూడా ప్రిపేర్ చేసుకొని ఫేస్కి చక్కగా అప్లై చేసుకోవటం వల్ల ఓపెన్ పోర్స్ అనేవి ముఖ్యంగా రిమూవ్ అయిపోతాయండి. ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ వడగట్టుకుందాము. ఒక థిక్ పేస్ట్ అనేది వస్తుంది, దాన్ని రిమూవ్ చేసేసుకొని ఓన్లీ వాటర్ వరకే తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న వాటర్ని మనం హెయిర్కి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా తీసుకున్న వాటర్ని ఈ హెయిర్కి కనుక అప్లై చేసుకుంటే మనకి డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుందండి. హెయిర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చక్కగా రిమూవ్ చేస్తుంది. మన హెయిర్ని హెల్దీగా ఉంచడానికి, స్కాల్ఫ్ని హెల్దీగా ఉంచడానికి, హెయిర్కి చాలామందికి చిట్లిపోతూ ఉంటాయి, డ్రై అయిపోతూ ఉంటాయి, అలాంటి వారికి చక్కగా యూజ్ అవుతుందండి. దీనిలో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ అవటం కోసం హెయిర్ అనేవి ఆనియన్ జ్యూస్ యాడ్ చేసుకొని మనకు ఒక హెయిర్ టోనర్గా కూడా స్ప్రే బాటిల్లో పోసుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని వడగట్టుకున్న వాటర్ని ఇప్పుడు మనము యాంటీ ఏజింగ్ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. మెయిన్గా వ్రింకిల్స్ని రిమూవ్ చేయడానికి నేను క్రీమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఫ్లవర్స్తో. ముందుగా రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నాను 2 టేబుల్ స్పూన్. తర్వాత అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నాను. ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదండి, అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. నేను అలోవెరా రోజ్ జెల్ ఉంది, అది యాడ్ చేస్తున్నాను. లేదా నార్మల్ అలోవెరా జెల్ ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా రెండు కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వైట్ కలర్లో వస్తుంది, ఆ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోండి. 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలపాలి. తర్వాత నెక్స్ట్ నేను యాడ్ చేశాను విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేశాను. ఆయిల్ ఉంటే విటమిన్ ఈ ఆయిల్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదా క్యాప్సిల్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. 1 క్యాప్సిల్స్ నేను యాడ్ చేశాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనకి మెయిన్గా వ్రింకిల్స్ని రిమూవ్ చేయడానికి కోకోనట్ ఆయిల్ కానీ అలోవెరా జెల్ కానీ మనకి బాగా యూజ్ అవుతుంది. వ్రింకిల్స్ని రిమూవ్ చేసి ఫైన్ లైన్స్ని రిమూవ్ చేయడానికి మనకి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ, ఒకసారిగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి టెక్స్చర్ అనేది సేమ్ అదే విధంగా ఉండదు, బ్లూ కలర్లో మనకి క్రీమ్ అనేది మారిపోతుంది. మనము అలోవెరా జెల్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాము అంటే కనుక మనకు ఒక 10 టేబుల్ స్పూన్ ఈ వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనము క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే క్రీమ్ని మనము ఫేస్ మాస్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫేస్ మాస్క్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ నేను ఒక వీడియోలో చెప్తానండి. ఫేస్ మాస్క్ ఇది నేను ఒక క్రీమ్గా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో నేను చెప్తానండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి.
మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనము ఎన్ని రోజులు అనేది ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు. మనం ఎక్కువ క్వాంటిటీ కనుక తీసుకొని ఉంటే కనుక ఒక 1 మంత్ అయినా ఉంటుంది. నేను ఒక 3 వీక్స్కి సరిపోయే క్వాంటిటీలో నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని ఉంచుకున్నారు అంటే కనుక ఒక బౌల్లోనికి సపరేట్ బౌల్లోకి తీసుకొని ప్లాస్టిక్ దాన్ని లేదా గాజు సీసాలో కానీ తీసుకొని పెట్టుకోండి, లేదా ఇలా గాజు బౌల్లో ప్రిపేర్ చేసుకున్న ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూసారు కదా, అసలు మొత్తం మారిపోయింది, బ్లూ కలర్లో అయిపోయింది. ఇది ఒక బెస్ట్ యాంటీ ఏజింగ్ క్రీమ్గా చెప్పుకోవచ్చు అండి. నైట్ క్రీమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఏ సీజన్లోనైనా కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా వింటర్ సీజన్లో అయితే ఫేస్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది. ఫేస్ మీద ఉన్న పగుళ్ళు ఎక్కువగా వస్తాయి, లిప్స్ మీద పగుళ్ళు ఎక్కువగా వస్తాయి, మంటగా ఉంటుంది ఫేస్ మొత్తం కూడా. అలాంటప్పుడు ఈ క్రీమ్ నైట్ టైం అప్లై చేసామంటే కనుక ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తాను. నైట్ టైం అనేది మనం ఫేస్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ టైం రిమూవ్ చేసేయండి. ఈ విధంగా మనము డైలీ యూజ్ చేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఫేస్ మీద ఉన్న ముడతలు రిమూవ్ అయిపోతాయి, మెడ కింద ఉన్న వ్రింకిల్స్ రిమూవ్ అయిపోతాయి. తర్వాత మనకి ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్, కళ్ళ కింద ఉన్న ఫైన్ లైన్స్, తర్వాత కళ్ళ కింద ఉండే బ్లాక్నెస్, పిగ్మెంటేషను రిమూవ్ చేసి స్కిన్ని డల్నెస్ లేకుండా చేయడానికి మనకి క్రీమ్ బాగా ఉపయోగపడుతుందండి. చక్కగా మన స్కిన్ మీద అప్లై చేయటం వల్ల ఒక మంచి షేడింగ్ అనేది వస్తుంది. ఒక గ్లాసీ స్కిన్ టైప్లో మన స్కిన్ అనేది అయిపోతుందండి. అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్లోనే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ని, స్కిన్ మీద ఉన్న ట్యాన్ని, స్కిన్ మీద ఉన్న మురికిని అనేది మనకి వెంటనే రిమూవ్ చేసేస్తుంది. మనం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మన ఫేస్ మీద కొంచెం కనుక నేను అప్లై చేసి యూజ్ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మన ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్లోనే మనం ఫేస్కి అనేది కొంచెం హ్యాండ్తో రబ్ చేసామంటే కనుక మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మట్టి బ్లాక్గా. కాబట్టి ఇది అంత బెనిఫిట్ అండి, చక్కగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, డైలీ చక్కగా యూజ్ చేసుకోండి, వ్రింకిల్స్ని రిమూవ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.